గోవింద్ కోటి మా పాప ఇట్లా తిరుగువా రాజేష్ అన్న ఇటు నువ్వు ఏ పక్కకు వచ్చి తీసుకోవాలి అందరూ తీసుకోవాలి బుక్ లేదా ఎన్ని రోజులు రాసింది 6 months రాసింది మామూలు వాళ్ళు మామూలు సార్ నాకు కొద్దిగా సార్ 1 సెకండ్ సార్ ఎస్ బుక్ తీసుకోండి సార్ బుక్ అట్ట పట్టుకోండి సార్ అది బుక్ ఓకే సార్ appreciations and also name కొన్ని ఏమేమి చెప్పాను వచ్చా రాజేష్ అన్న పేరెంట్స్ నిలబెట్టా అటాచ్ ఫ్యామిలీతో వచ్చాను కళ్యాణ్ అలాగా నడుచుకుంటూ వచ్చాను ఆదర్శపడలేదు కానీ మాకు డ్యూటీ కూడా చూడాలి కదా మీ డ్యూటీ మీ వాళ్ళే మాట్లాడించి మాకేమన్నా తెలుసు మామూలు
కామకోటి ఏ రకంగా అయితే గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవిందకోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవిందకోటి రాసినటువంటి విద్యార్థులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగుళూరు అమ్మాయి, తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవిందకోటిని రాసుకొని, అంటే 10,11,16 రాసినటువంటి వాళ్లకు దర్శనము, కోటి రాసినటువంటి వాళ్లకు మొత్తం అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు, ఒక ఆదర్శము. ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవిందకోటిని ఇదే విధంగా రాసుకొని స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని, మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది. భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఈ అమ్మాయికి ఉంటాయి. చాలా సంతోషంగా ఉంది. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, అందుకే రాయాలనిపించి రాశాను. మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి. ఎన్నిసార్లు రాసావు? 10,116,116. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్, కర్ణాటక పెద్దబళ్ళాపురంలో ఉన్నాం. రాసావు కదా, ఎలా ఉన్నా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింకే చేయలేదు, నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది. దేవుని దర్శనం అయ్యా బాగా. దేవుడి దర్శనం ఎలా అయింది? సూపర్. అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గరగా చూశాను. ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఎప్పుడు చూడలేదు. అలా సంతోషంగా రాసిందాము అని వచ్చిన వీళ్ళంతా చాలా